బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా చింతూరులో మావోయిస్టులు రెచ్చిపోయారు. బొడ్డుగూడెం సమీపంలో తెలంగాణ ఆర్టీసీ బస్సుకు నిప్పంటించారు. ప్రయాణికులను కిందకు దింపి బస్సుకు నిప్పు పెట్టడంతో బస్సు పాక్షికంగా కాలిపోయింది. బస్సు కుంట నుంచి భద్రాచలం వస్తుండగా ఈ ఘటన జరిగింది. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శంకర్ మనకు అందిస్తారు. శంకర్, ఈ ఘటన ఏ సమయంలో చోటు చేసుకుంది? ఈ ఘటనకు సంబంధించిన కారణాలేంటి? పూర్తి డీటెయిల్స్. ప్రస్తుతం మావోయిస్టుల నిరసన వారోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే గడిచిన 15 రోజుల క్రితం చింతూరు మండలంలోనే ఏడుగురాళ్లపల్లి వద్ద ఒక టాటా ఏస్ని మావోయిస్టులు తగులుబెట్టారు. అది మర్చిపోకముందే మరోసారి మావోయిస్టులు భారీగా విరుచుకుపడినట్టు కనిపిస్తుంది. సుమారుగా 100 మంది సాయుధ మావోయిస్టులు ఈ ఘటనలో పాల్గొన్నట్టుగా పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. తాండూరు డిపోకు చెందినటువంటి ఆర్టీసీ డిపో బస్సుని జాతీయ రహదారిపై నక్సల్స్ అడ్డుకుని చెట్లు నరికివేసి బస్సును అడ్డుకుని బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ దింపిన తర్వాత బస్సుని తగులుబెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అయితే పాక్షికంగా బస్సు తగులుబడినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మావోయిస్టులు భారీ సంఖ్యలో ఉండి ఉంటారని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. దాంతో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల నిర్వహణ మీద పోలీసులు కూడా జాగ్రత్తలతో ముందుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ బస్సు ఛత్తీస్గఢ్ లోని కుంట నుంచి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతానికి తాండూరు సమీపంలో ప్రయాణిస్తున్నట్టుగా చెప్తున్నారు. సరివేల సమీపంలో ఈ ఘటన జరిగింది. దీంతో మావోయిస్టులు ఒక్కసారిగా ఒక బస్సుతో పాటు లారీని కూడా తగులుబెట్టేందుకు ప్రయత్నించడం తీవ్రమైనటువంటి కలకలం రేపింది. ఇటీవల కాలంలో ఇదొక అతిపెద్ద ఘటనగా భావించవచ్చు. 15 రోజుల క్రితం జరిగినటువంటి ఏడుగురాళ్లపల్లి ఘటన తర్వాత మళ్ళీ ఇప్పుడు మరోసారి ఈ స్థాయిలో విరుచుకుపడటం వెనక కారణాలపై అందరూ కూడా ఆరా తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. థాంక్యూ శంకర్.